Hello, friends. Welcome to ZK's View. So, today we are going to cover today's current affairs from the exam point of view by GK's View. Okay, today is dated 30th September 2025. Okay, coming to the first topic, Bihar Assembly elections and final electoral roll released. Actually, we know that Bihar Assembly elections is going to held this year. Okay, so the Election Commission published the final voter list for Bihar Assembly elections after the Special Intensive Revision, that is SIR. Okay, around 65 lakh names were deleted, which were duplicate or deceased or shifted, and 16.59 lakh new claims, that is Form 6, were added. Draft rolls had yeah, on an average 7.24 crore names. Okay, so here we have to know what is SIR. So here SIR means Special Intensive Revision. It is going to publish the electoral names before the conducting elections. Okay, ఇక్కడ తెలుగులో చూస్తే ఎన్నికల సంఘం బీహార్ ఎన్నికల కోసం స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఎస్ఐఆర్ను పూర్తి చేసి తుది ఓటరు జాబితా విడుదల చేసింది. ఈ సవరణలో సుమారు 65 లక్షల పేర్లు తొలగించబడ్డాయి. 16.59 లక్షల కొత్త క్లెయిమ్లు చేరాయి. అంటే చెప్పాలంటే దగ్గర దగ్గర 15% అవుట్ ఆఫ్ 65 ల్యాక్స్లో వాళ్ళు కొత్త ఫామ్ 6 నింపి కొత్తగా చేరారన్నమాట. కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్, electorals are the foundation of free and fair elections. SAR ensures removal of bogus names and inclusion of new voters. సో ఇక్కడ ఎస్ఐఆర్ ఏం చేస్తుందంటే చెప్పాలంటే బోగస్ నేమ్స్ కానీ ఏమైనా కొత్త అడిషన్స్ కానీ డెలిషన్స్ కానీ మనకు ఎస్ఐఆర్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకు మనకు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ నిర్వహించడం కోసం మనం ఎస్ఐఆర్ని ఎన్నుకోబడుతుంది అనమాట. దెన్ కమింగ్ టు ది షార్ట్ టర్మ్ ఇంపార్టెన్స్, provides the legal and updated voter base for Bihar Assembly polls. Political parties adjust strategy based on demographics. ఇక్కడ మనకు ఎందుకు ఈ షార్ట్ టర్మ్స్ ఇంపార్టెన్స్ పరంగా తీసుకోవాలి అంటే ఇది ఎస్ఐఆర్ అంటే రిమూవల్ ఆఫ్ నేమ్స్, అడిషన్ ఆఫ్ నేమ్స్ చేయడం ద్వారా మనకు లీగల్ అండ్ అప్డేటెడ్ ఇది బేస్ పేర్ వస్తుంది అనమాట. ఎందుకు మన పొలిటికల్ పార్టీస్కి దాని ద్వారా మనకు డెమోగ్రాఫిక్స్ ద్వారా వాళ్ళ ఏ ప్లాన్స్ చేయాలి, ఏ స్ట్రాటజీస్ చేయాలి ఆ ఎలక్షన్ విన్ అవ్వడానికి అనేసి చూస్తారనమాట. ఇది మెయిన్ థింగ్ బీహార్ ఎలక్షన్స్లో మనకి ఈ ఎస్ఐఆర్ అనేసి. కమింగ్ టు ది లాంగ్ టర్మ్ ఇంపార్టెన్స్, స్ట్రెంగ్థెన్స్ ఓటర్ ట్రస్ట్, ఇంప్రూవ్స్ ఇంక్లూజివిటీ, ఎన్ష్యూర్స్ డెమోక్రాటిక్ లెజిటిమసీ. సో ఇక్కడ ఓటర్స్ ట్రస్ట్ని బిల్డ్ చేస్తుంది అన్నమాట. మనకు ఈ అడిషన్ కానీ ఈ స్ట్రాటజీస్ డెవలప్మెంట్ కానీ మళ్ళీ ఓటర్ మనోభావాలు కానీ దెబ్బతీయకుండా దాని ద్వారా ఈ క్యాస్ట్ పాలిటిక్స్ అవన్నీ లేకుండా మోస్ట్లీ చేయబడతాయి అన్నమాట. అంటే బోగస్ ఓట్లు రిమూవ్ చేయడం ద్వారా. కమింగ్ టు ది ఎగ్జామ్స్ రిలవెన్స్, GS2, ఇట్స్ కవర్ ఇన్ GS2 పాలిటీ, ఎలక్షన్ ప్రాసెస్, వాట్ ఈస్ మీన్ బై ఎలక్షన్ ప్రాసెస్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పవర్స్, అండ్ కమింగ్ టు ది ప్రిలిమ్స్, numbers and form 6, what is mean by form 6 and numbers of election commission, like that. Okay, then coming to the second topic, defense. So the tri-service interoperability, that is Operation Sindoor. Defense Minister Rajnath Singh stressed jointness among Army, Navy and Air Force, that is tri-service interoperability. Okay, that is Operation Sindoor, which we recently conducted by our army staff in India. Okay, so citing Operation Sindoor is an example of successful integration. New systems like IACCS and Akstir and Trigun provide a unified operational picture. సో ఇక్కడ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడు కలిసి మనకు ఇంటరాపరబిలిటీ ఈ ఏదైనా యుద్ధాల్లో పాల్గొనడానికి మనకు చాలా సహాయం చేస్తుంది అన్నమాట. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సమన్వయం అత్యవసరం అని చెప్పారు. ఆయన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన ఉదాహరణ అని ప్రస్తావించారు. ఓకే, హియర్ హీస్ క్లియర్లీ నోటెడ్ దట్ దిస్ వాజ్ ఇంపార్టెంట్ మెయిన్ థింగ్ ఇన్ ఆర్మీ. Background, Kargil war showed gaps in jointness. Since then, India is moving towards
theater commands. Okay, then coming to the short term importance, better coordination during crisis, faster decision making. So here coordination and faster decision is important in any warfare or something, etc. Then coming to the long term importance, stronger combat readiness, efficient use of defense budget, alignment with modern warfare. మనం ఏదైనా ఒక యుద్ధం చేయాలంటే మనకు యుద్ధానికి సరిపడా ఆ శక్తి మనకు ఆర్మీ సైనికులకి ఇంపార్టెంట్. దెన్ దానికి బడ్జెట్ అలోకేట్ చేయాలన్నా కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు మనం ఏమన్నా కొత్త ఐటెమ్స్ కానీ, కొత్త ఎక్విప్మెంట్స్ కానీ కొనుక్కోవాలి అంటే ఈ థింగ్స్ ఈ 3 థింగ్స్ స్ట్రాంగర్ కమాండ్‌మెంట్ కానీ, రెడీనెస్ కానీ, దెన్ కమింగ్ టు ది ఎఫిషియెంట్ ఆఫ్ డిఫెన్స్ బడ్జెట్, అలైన్‌మెంట్ విత్ మోడర్న్ వేర్‌ఫేర్. దీస్ 3 థింగ్స్ ఆర్ సో ఇంపార్టెంట్. Then coming to the exams relevance, it covers in a general studies paper 3 under defense security. Coming to the prelims point of view, what is mean by Operation Sindoor, and coming to the mains, theater command reforms. So you have to elaborate theater command reforms. Okay. Then coming to the third point, means third topic, CDS on biothreats and radiological preparedness. CDS General Anil Chauhan highlighted and preparedness against biological threats and radiological contamination while addressing the 100th Raising Day of Military Nursing Services. సో ఇక్కడ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ బయోథ్రెట్స్, రేడియేషన్ ప్రమాదాలు వంటి కొత్త భద్రతా సవాళ్లకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారనమాట. సో సిడిఎస్ జనరల్గా చెప్పాలంటే చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అన్నమాట. సో మనకు సిడిఎస్ ఇండియాకి అనిల్ చౌహాన్ గారు అనమాట. కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్, పోస్ట్ కోవిడ్ బయోసెక్యూరిటీ సీన్ యాజ్ పార్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. సో కోవిడ్ వచ్చేసి మనకు బయోసెక్యూరిటీగా తీసుకున్నాం అనమాట నేషనల్ సెక్యూరిటీలో. దెన్ మిలిటరీస్ గ్లోబల్ ట్రైనింగ్ ఫర్ సిబిఆర్ఎన్, దట్ ఈస్ కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్. ఓకే, దెన్ కమింగ్ టు ది షార్ట్ టర్మ్ ఇంపార్టెన్స్, ట్రైనింగ్, స్టాక్ పైల్స్, ర్యాపిడ్ డయాగ్నోస్టిక్, మిలిటరీ మెడికల్ కెపాసిటీ. సో ఇవన్నీ ఈ షార్ట్ టర్మ్ ఇంపార్టెన్స్లో ఇంపార్టెంట్ అనమాట. Then coming to the long term importance, integration of health security with defense strategy, civil military operations in pandemics. సో మనకి ఏదైనా పాండమిక్స్ కానీ, ఇప్పుడు మనం చెప్పాలంటే కోవిడ్ కానీ, ఆపరేషన్ సింధూర్ కానీ, దానికి మనం ప్రిపేర్డ్నెస్గా ఉండాలన్నమాట. ఏ థింగ్స్ చేయాలి, మనకు వార్ఫేర్ కానీ, ఈవెన్ ప్రజల హెల్త్ కానీ, ప్రజల దేశాన్ని కాపాడుకోవాలన్నా కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. కమింగ్ టు ది ఎగ్జామ్ రెలవెన్సెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, that is in bio and security. Then coming to the prelims point of view, MNS 100th Rising Day. What is MNS 100th Rising Day? So okay, these are the questions that will ask in prelims or mains. Then coming to the fourth topic, Durga Puja greetings from national leaders. Here Draupadi Murmu, then PM Modi and Home Minister Amit Shah extended greetings on Durga Puja, that is Mahasaptami, linking it to a cultural unity and respect for women. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు హోంమంత్రి అమిత్ షా దుర్గా పూజ మరియు మహాసప్తమి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సో ఇది చూస్తే మనకు మహిళలు దుర్గా పూజ జరుపుతున్నారనమాట. బ్యాక్గ్రౌండ్, దుర్గా పూజ ఈజ్ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. సో there is a chance to ask this question in prelims. Coming to the short term importance, political leaders use festivals to spread social messages. సో పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తారంటే మనకు పండుగల్ని ఒక సోషల్ మెసేజెస్ ఇవ్వడానికి యూస్ చేస్తారనమాట. ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇంపార్టెన్స్, రీఇన్ఫోర్సెస్ ఇండియాస్ ప్లూరలిజం అండ్ కల్చరల్ డిప్లొమసీ. ఓకే, coming to the exam relevance, it comes under general studies paper 1, that is art and culture, and in prelims, what is UNESCO? Elaborate UNESCO, what is the UNESCO tag and how it comes for this any situation like that. Coming to the fifth topic, that is senior BJP leader Vijay Kumar Malhotra passes away. Senior BJP leader and former Delhi BJP president VK Malhotra passed away at 93. సీనియర్ బీజేపీ నేత, ఢిల్లీ బీజేపీ తొలి అధ్యక్షుడు విజయ్ కుమార్ మాల్హోత్రా, అతనికి 93 ఏళ్ళు, కన్నుమూశారు. కమింగ్ టు ది ఎగ్జామ్స్ రిలవెన్స్, ప్రిలిమ్స్ ఫ్యాక్ట్, దట్ ఈస్ అబిట్యూరేస్. సో వెన్ దిస్ పర్సన్ డైడ్ లైక్ దట్ అనమాట.
Coming to the sixth point, sixth topic, India welcomes Trump's Gaza peace plan. So, PM Modi welcomed US President Donald Trump's proposed Gaza peace plan, calling it a path to long-term stability. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికకు భారత్ ప్రధాని మోదీ స్వాగతం తెలిపారు. ఇది దీర్ఘకాల శాంతికి దారితీస్తుందని అన్నారు. కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్, ఇండియా బ్యాలెన్సెస్ టైస్ విత్ ఇజ్రాయిల్, పాలెస్టైన్ అండ్ అరబ్ స్టేట్స్ డిపెండెంట్ ఆన్ వెస్ట్ ఏషియా ఫర్ ఆయిల్ అండ్ డయాస్పోరా సేఫ్టీ. ఇక్కడ ఎందుకు మాట్లాడుకోవాల్సింది వచ్చిందంటే, ఇండియా ఒక ఇజ్రాయెల్తో కానీ ప్యాలెస్టైన్తో కానీ ముఖ్యంగా అరబ్ స్టేట్స్తో చాలా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎందుకు మనకు ఈ క్రూడ్ ఆయిల్ కానీ ఆ ఆయిల్ పెట్రోలియం థింగ్స్ కానీ మనకు ఆ అరబ్ స్టేట్స్ నుంచి కానీ మనకు వెస్ట్ ఏషియా నుంచే ఎక్కువ వస్తుంది అనమాట. ఈవెన్ దట్ వాజ్ ద మెయిన్ థింగ్ దట్ ఇండియా బ్యాలెన్సెస్ గుడ్ టైస్ విత్ దెమ్ మెయిన్లీ. కమింగ్ టు ది షార్ట్ టర్మ్ ఇంపార్టెన్స్, షోస్ ఇండియాస్ డిప్లొమాటిక్ సపోర్ట్ ఫర్ పీస్ ఇనిషియేటివ్స్. సో మనం షార్ట్ టర్మ్గా చూస్తే మనం ఇండియా చాలా డిప్లొమాటిక్గా శాంతి కోసం చాలా పోరాడుతుంది అనమాట. ఈవెన్ చెప్పాలంటే శాంతినే ఎప్పుడు ఎక్కువ కలిగి ఉంటుంది ఇండియా. కమింగ్ టు ది లాంగ్ టర్మ్ ఇంపార్టెన్స్, ఇంపాక్ట్స్ ఇండియా స్ట్రాటజిక్ ఎనర్జీ అండ్ ఫారిన్ పాలసీ ఇన్ వెస్ట్ ఏషియా. Coming to the exam relevance, it comes under General Studies Paper 2 in International Relations, that is West Asia. Coming to the seventh topic, that is IMD heavy rainfall alerts. So here IMD means in Indian Meteorological Department. IMD issued orange warnings for Gujarat, Odisha, Andhra Pradesh, Andaman and Nicobar and northeastern states. So ఐఎండీ ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చింది గుజరాత్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మనకు తెలియజేయడం అన్నమాట. కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్, క్లైమేట్ చేంజ్ లీడింగ్ టు మోర్ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఈవెంట్స్. మనకు వాతావరణం కానీ ఈ థింగ్స్ కానీ చేంజ్ అవ్వడం ద్వారా, ఈ మనుషుల ద్వారా చేంజ్ అవ్వడం ద్వారా, హ్యూమన్ ఆంథ్రోపోజెనిక్ కాసెస్ ద్వారా మనకి ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ అయ్యి చాలా లాస్ క్రియేట్ చేస్తుంది. అట్లా ఫ్లడ్స్ కానీ అట్లా ఆ డ్రాట్స్ కానీ ఫెమిన్స్ కానీ ఈ థింగ్స్ అన్ని చాలా క్రియేట్ చేస్తుంది అనమాట. కమింగ్ టు ది షార్ట్ టర్మ్ ఇంపార్టెన్స్, హెల్ప్స్ స్టేట్ గవర్నమెంట్స్ ప్రిపేర్ ఫర్ ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్. మనకు ఈ అలర్ట్స్ కానీ ఈ థింగ్స్ ఇవ్వడం ద్వారా స్టేట్స్కి ఒక ప్రీ ప్రిక్యూజర్ అలర్ట్ లాగా మనకు ఈ ఫ్లడ్స్ని, ల్యాండ్ స్లైడ్ని అరికట్టేదానికి ఛాన్సెస్ ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇంపార్టెన్స్, నీడ్ ఫర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంప్రూవ్డ్ డ్రైనేజ్ అండ్ కమ్యూనిటీ అవేర్నెస్. మనకు ప్రజల ద్వారా ఈ డేటాని తీసుకెళ్ళి, ఈ సమాచారం తీసుకెళ్ళి చేస్తే వారి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మరియు ఆ డ్రైనేజ్ క్లీన్ చేయడం మరియు కమ్యూనిటీ ఎలా ఈ వరదలు కానీ ఇవన్నీ వస్తే ఎలా తట్టుకోవాలి అని చెప్పడం ద్వారా ఇది చాలా ఇంపార్టెన్స్ కీ వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఎగ్జామ్ రెలవెన్స్, ఇట్ కమ్స్ అండర్ GS 3, దట్ ఈస్ జనరల్ స్టడీస్ పేపర్ 3 అండర్ ఎన్వైరన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. Then coming to the eighth topic, Jal Shakti meeting, that is Ganga rejuvenation and wetlands. So, Union Jal Shakti Minister chaired the 16th Empowered Task Force on Ganga rejuvenation and identifying 59 wetlands in UP and Bihar for legal protection. So, ఇక్కడ మనం చూస్తే ఈ 59 wetlands అనేది ఈ ఐడెంటిఫై చేశారనమాట మనకి యూపీ అండ్ బీహార్లో. అవి లీగల్ ప్రొటెక్షన్ కోసం చేరవేయబడ్డాయి మనకు ఈ జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో. జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో జరిగిన 16వ గంగా రెజ్యువనేషన్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో యూపీ మరియు బీహార్లోని 59 వెట్లాండ్స్కు లీగల్ ప్రొటెక్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్, వెట్లాండ్స్ యాక్ట్స్ యాజ్ స్పాంజెస్, ఫ్లడ్ బఫర్స్ అండ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. మనము ఈ వెట్లాండ్స్ ఏ విధంగా హెల్ప్ అవుతాయి అంటే మనకి బయోడైవర్సిటీ జీవ వైవిధ్య ప్రదేశాలు కానీ, ఈ ఫ్లడ్స్ వరదల బఫర్ జోన్స్ కానీ, ఈ స్పాంజెస్ అంటే ఆక్యుపేషన్ అంటే ఈ స్పాంజెస్ ఏం చేస్తుంది, వాటర్ని కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. అలాగే ఈ వెట్లాండ్స్ యూజ్ అవుతుంది. కమింగ్ టు ది షార్ట్ టర్మ్ ఇంపార్టెన్స్, ప్రొటెక్ట్స్ ఎకోసిస్టమ్ అండ్ రెడ్యూస్ పొల్యూషన్స్. సో ఇక్కడ మనకు పర్యావరణాన్ని కాపాడుతుంది మరియు పొల్యూషన్ని చాలా వరకు తగ్గిస్తుంది. కమింగ్ టు ది లాంగ్ టర్మ్ ఇంపార్టెన్స్, కీ ఫర్ సస్టైనబుల్ రివర్ మేనేజ్మెంట్, ఫ్లడ్ ప్రివెన్షన్ అండ్ క్లైమేట్ అడాప్షన్. సో మనము రివర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఏ సెడిమెంట్స్ కానీ అవన్నీ చేయాలంటే ఎలాగా, వరదలు రాకుండా ఉండాలంటే ఎలా, క్లైమేట్ని మరింత అభివృద్ధి పరచాలి అంటే ఏం విధంగా చేయాలి అనేసి మనకి ఈ టాపిక్ అనేది చెప్పడం జరుగుతుంది.
Coming to the exams relevance, it comes under General Studies Paper 3 under Environment section. Coming to the 9th topic, that is ICC Women's World Cup 2025 starts in Guwahati. So the ICC Women's World Cup 2025 began with India versus Sri Lanka at Baraspara Stadium, Guwahati. సో మనకి ఐసీసీ మహిళల వరల్డ్ కప్ 2025 గువాహటిలో భారత్ మరియు శ్రీలంక వాళ్ళతో మ్యాచ్ ప్రారంభమైందన్నమాట. కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్, ఉమెన్స్ క్రికెట్ గెయినింగ్ ప్రామినెన్స్ వరల్డ్ వైడ్. మహిళల క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. షార్ట్ టర్మ్ ఇంపార్టెన్స్, బూస్ట్ మోరల్, నేషనల్ ప్రైడ్ అండ్ గ్లోబల్ స్పోర్ట్స్ విజిబిలిటీ. మనకి ఈ ఉమెన్స్ క్రీడల ద్వారా ఉమెన్స్ అంటే మహిళలు ఆడిన ఏ ఆటైనా క్రికెట్ ఒకటే కాకుండా కబడ్డీ, హాకీ, మనకి పీవీ సింధు కానీ ఇలా చాలామంది ప్లేయర్స్ ఉండడం ద్వారా మన కంట్రీకి ఒక ప్రైడ్‌ని ఆదర్శవంతంగా మరియు గ్లోబల్ జాతి ప్రపంచ స్థాయికి మన కీర్తి ప్రతిష్టలు తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఈవెన్ దీని ద్వారా మనకు ప్రజలకు మన ఇండియాలో ఉన్న ప్రజలకి ఒక దృఢ సంకల్పం, దృఢ ఆత్మ ఇది దాన్నేమంటారు? లైక్ ఒక ఉత్తేజాన్ని వస్తుందన్నమాట ఈ ఉమెన్ స్పోర్ట్స్ ద్వారా. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా మనము ఇలా పంపించాలి, ఇలా చేయాలి అనేసి ఒక సంకల్పం వస్తుంది. కమింగ్ టు ది లాంగ్ టర్మ్ ఇంపార్టెన్స్, ప్రమోట్స్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ స్పోర్ట్స్, ఇన్స్పైరింగ్ యంగ్ అథ్లెటిక్స్. సో లాంగ్ టర్మ్ ఇంపార్టెన్స్ వచ్చే కొద్దికి జెండర్ ఈక్వాలిటీ అంటే ఇన్‌ఈక్వాలిటీ లేకుండా అంటే పురుష, స్త్రీ అనే విభేదం ఏమీ లేకుండా అందరిని ప్రతి ఒక్కరిని స్పోర్ట్స్ కానీ ఏ రంగంలో అయినా పంపించి మనము యంగ్ ఇన్స్పైర్స్ యంగ్ అథ్లెటిక్స్‌ని అంటే యంగ్ క్రీడాకారులని మనకు ఉత్సాహపరచాలన్నమాట. ఇలా చేసి అలానే మనకు దేశానికి గర్వకారణంగా ఉంటుంది. కమింగ్ టు ది ఎగ్జామ్స్ రిలవెన్స్ అండర్ ఫిలిమ్స్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అంటే ఏ జరిగాయి ఈ గేమ్స్ ఎక్కడెక్కడ జరిగాయి, ఏంటి ప్రాముఖ్యత అని. కమింగ్ టు ది మెయిన్స్ ఎస్సేస్, సొసైటీ దట్ ఈస్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అడగడం జరగొచ్చు అన్నమాట. సో హోప్ యూ అండర్‌స్టాండ్. థ్యాంక్ యూ. సో వి విల్ కవర్ డైలీ కరెంట్ అఫైర్స్, సో డైలీ టార్గెట్స్ లైక్ దట్. సో హోప్ యూ అండర్‌స్టాండ్. సో ఇంకా ఈరోజు ఇన్ని కవర్ చేసాం. దగ్గర దగ్గర 9 టాపిక్స్ కవర్ చేసాం. ప్రతిరోజు ఇలా కవర్ చేస్తుంటాం. మీకు ఇది నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. తప్పకుండా మరియు ఇతర యాస్పిరెంట్స్ కూడా చేరే విధంగా ప్రయత్నించండి. థ్యాంక్ యూ.